నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగిండ్రు. ముఖ్యంగా నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అంటే నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపుతే ఏముంటే నేను 4 ఉదాహరణలు చెప్పిన. నా ఎలక్షన్స్ అప్పుడు 2019లో హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా జరిగిన, తర్వాత మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు 4 ఉదాహరణలు చెప్పిన. మొట్టమొదటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు, అంటే ఏదో నక్సలైట్లను పట్టుకుంటేందుకు కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటేందుకు కాదు, రాజకీయానికి చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చాలుండే. అందులో చూస్తే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు 2 నెలలనే వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైంది. ఉద్యమకారులు అప్పుడు ఉంటుంది. అయితే ఈ అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. మేము ఓడిపోతున్నాం అనుకున్నారు. అండ్ వాస్తవంగానే అప్పుడు 2018లోనే ఓడిపోతుంటుంది. వాళ్ళు ముందస్తు ఎలక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ ఇని ఫోన్ ట్యాపింగ్లు చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ 100% ఓడిపోతున్నాయి. అది కూడా ఎంతో అంతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు, ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్. అండ్ ఫోన్ ట్యాపింగ్ ఒక చిన్న భాగము. ఫిజికల్ సర్వేలెన్స్, నా ఇంట నేను పట్టుకున్న వాళ్ళు అంటే ఫిజికలీ పోలీసు వాళ్ళను 6 మందిని పట్టుకున్నాము, 4 వదిలిపెట్టినాము, 2 పట్టుకున్నాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఫోటోగ్రాఫ్ ఇచ్చినాము. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కె కృష్ణ అని. అది ఫిజికల్ సర్వేలెన్స్. నా ఆఫీస్ లోపలికి వచ్చి వారెంట్ లేకుండా నా కంప్యూటర్లను పుస్తకాలు చదివిండ్రు. దాన్ని సుబూట్ ఎవిడెన్స్ ఉన్నాయి. ప్లస్ ఆ ఫోన్ ట్యాపింగ్ నా ఆఫీస్లో లోపలికి వచ్చి వారెంట్ లేకుండా పట్టుకుంటే, వారెంట్ లేకుండా వాళ్ళు కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే మేము పట్టుకొని అడిగితే మేము డిపార్ట్మెంట్ వాళ్ళమన్నాం. ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్తలేరు. ఆఖరికి అప్పుడు మహేష్ భాగవత్ గారికి అనుకుంటా, తర్వాత డిఐజీ మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేసిన, ఇట్లా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పోలీసు వాళ్ళు వారెంట్ లేకుండా నా దాంట్లోకి వచ్చిండ్రు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎట్లా రాగలుగుతారంటే రాగలుగుతారని మహేందర్ రెడ్డి గారు చెప్పారు.